Yes, friends. This is SBI clerks, ma'am. Yes, filler, single filler ichunadu. Following risk from, following failing from, following wishes from, following request from. చదవవలసిందే చదువుకుందాం. Following dash from non-banking financial companies, NBFCs. RBI has allowed certain relaxations in loan regulations. RBI కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చింది అంటే ఎన్బిఎఫ్సిలు ఆర్బీఐని ఏం చేసి ఉండాలయ్యా, రిక్వెస్ట్ చేసి ఉండాలి. ఒక్కసారి రిక్వెస్ట్ అప్లై చేసి చూద్దాం. ఫాలోయింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఆర్బీఐ హ్యాస్ అలౌడ్ సర్టెన్ రిలాక్సేషన్స్ ఇన్ లోన్ రెగ్యులేషన్స్. ఆర్బీఐ రిలాక్స్ చేసింది అంటే దాని కొరకు ఎన్బిఎఫ్సిలు రిక్వెస్ట్ చేసి ఉండాలి. నీడ్స్ అవసరాలు కాదు, విషెస్ కాదు, ఫెయిలింగ్ కాదు, అండ్ రిస్క్ కాదు. దట్ ఈజ్ రిక్వెస్ట్. నౌ క్వశ్చన్ నెంబర్ 52 మిత్రమా. హీ హాజ్ బీన్ డాష్ విత్ ఏ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్. హ్యాజ్ బీన్ తర్వాత ఖచ్చితంగా V3 రావాలి. అవార్డెడ్ అయి ఉండాలి, కానీ లేదు. అడ్మైర్డ్ విత్ కాదు, నామినేటెడ్ విత్ కాదు, పెయిడ్ విత్ కాదు. మీకు అందరికీ తెలుసున్నటువంటిదే, కానీ అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంలో అన్ని చదువుతున్నాను. ఎస్, మీ ఆన్సర్ కరెక్టే మిత్రమా. హీ హాజ్ బీన్ ఆనర్డ్ విత్, ఎస్ యు ఆర్ రైట్. హీ హాజ్ బీన్ ఆనర్డ్ విత్ ఎ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఫర్ హిస్ డిస్కవరీస్ అబౌట్ వెసిక్లస్ విచ్ ఆర్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ అవర్ సెల్స్. ఇక్కడ అవార్డెడ్ అయితే తీసుకోవాలి మిత్రమా. నీకు డౌట్ వచ్చి ఉండాలి, అవార్డు వాడచ్చు కదా, అది అవార్డే కదా అని. కానీ హ్యాజ్ బీన్ అని అన్నందుకు V3 రావాలి. అవార్డెడ్ అయి ఉంటే కరెక్ట్ అయి ఉండేది. కాబట్టి అవార్డెడ్ విత్ వాడము, అవార్డెడ్ ఏ నోబెల్ ప్రైజ్ అనే వాడతాం. సో ఆనర్డ్ విత్ ఏ నోబెల్ ప్రైజ్ ఇస్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 53. ఇన్స్పైట్ ఆఫ్ అని అనగలము, కానీ డిస్పైట్ ఆఫ్ అని అనలేము. ముందుగానే చేద్దాం. నెగ్లెక్ట్ ఆఫ్ అనే పదం లేదు, ఇన్స్టెడ్ ఆఫ్ పదం అని అనగలం. డాష్ ఆఫ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ రిడ్యూసింగ్ పొల్యూషన్. ఎక్కడైతే ఆల్సో అప్లై చేసినాడో ఇది మాత్రమే కాకుండా అది కూడా అనే అర్థం వచ్చింది. ఇది మాత్రమే కాకుండా అది కూడా అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఇన్స్టెడ్ వాడవచ్చు. చూద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ రిడ్యూసింగ్ పొల్యూషన్, we should also highlight how energy can be conserved. దాని మీద మాత్రమే కాకుండా we should also highlight how energy can be conserved. So that my dear friends, ఇది in spite of అనే నెగటివ్ సెన్స్ ఇవ్వడం లేదు, want of లేదు. Instead of focusing only on reducing pollution, we should also highlight how energy can be conserved. That is the fifth option. Now question number 54 mitrama. You can either invest a lump sum amount or stagger your investments. ఎలా? స్టాగర్ అనేటువంటిది వెర్బ్ అయి ఉంది కాబట్టి నీ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎలా స్టాగర్ చేసుకోవచ్చు అని అడిగినప్పుడు ఖచ్చితంగా మిత్రమా మనం స్టాగర్ అనే వెర్బ్ ఉంది కాబట్టి మనం మరొక్కసారి ఆలోచిద్దాం. వెర్బ్ తర్వాత ఎవరు వస్తారయ్యా అంటే యాడ్వర్బ్ రావాలి. కాబట్టి యూ కెన్ ఐదర్ ఇన్వెస్ట్ ఏ లంప్ సమ్ అమౌంట్ or stagger your investments systematically. That is the adverb. Lump sum amount అయినా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా నీ ఇన్వెస్ట్మెంట్స్ ని సిస్టమాటిక్ గా స్టాగర్ చేసుకోమన్నాడు. దట్ ఈస్ థర్డ్ వన్. మెథాడికల్ అనలేం, మెథాడికల్లీ అని అనాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 55. Our campus was so large that in addition to a college it also housed a school. ఎక్కడైతే అడల్ట్స్ ఫ్రమ్ ద విలేజ్ వర్ టాట్, ఎక్కడైతే అని అన్నప్పుడు విచ్ అడల్ట్స్ అనలేం, దట్ అడల్ట్స్ అనలేం. దట్ ఈజ్ వేర్ అడల్ట్స్ ఫ్రమ్ ద విలేజ్ వర్ టాట్. స్కూల్ అనేది ప్లేస్ కాబట్టి వేర్ అప్లై చేసాం. సుప్రభాతంలో మనం నేర్చుకున్నాం హూ ఎవరైతే, హూమ్ ఎవరినైతే, విచ్ ఏదైతే, వేర్ ఎక్కడైతే, వెన్ ఎప్పుడైతే, వాటిని ఎలా యూజ్ చేయాలో కూడా నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నౌ లెట్ మీ గో టు ద క్వశ్చన్ నెంబర్ 56.
కాశ్యప్ ట్రై చేయండి, మీరు చదవండి. మీతో పాటు నేను పేపర్లో చదువుతాను, మీరు బోర్డు మీద చదవండి, మీ ఆన్సర్ రెడీ చేసుకోండి. ఎస్, క్విక్. కాశ్యప్ purchased 3 vessels from a shop, yes, for which the shopkeeper charged him 2 gold coins. Yes, 3 vessels కొన్నందుకు షాప్ కీపర్ ఛార్జ్ వేశాడా, కొన్నటువంటి వెసల్స్ కి షాప్ వాడు వేసినాడా అని అడిగినప్పుడు ఎస్, ఫర్ విచ్ రెండిటికి సూటబుల్ గానే ఉంది. ఐఎమ్ గోయింగ్ విత్ నో ఎర్రర్. క్వశ్చన్ నెంబర్ 57. గో అహెడ్. 57 లోకి రండి, చదువుకోండి. అండ్ యువర్ ఆన్సర్ ఈస్, వన్ డే వికాస్ సా ఏ యంగ్ మ్యాన్. ఎస్, చెప్పండి. అంతే మిత్రమా, 2 + V1 రావాలి. టు జంపింగ్ కాదు, టు జంప్. నౌ వన్ డే వికాస్ సా ఏ యంగ్ మ్యాన్ about to jump into a well, that is to jump, third option. Now question number 58. Go ahead. 58 chadukondi. Come on with your answer. Gunnu wanted to teach Subba Sastri a lesson for insulting him. For insulting him, absolutely right, preposition plus verb plus ing. But civil court ane place vachinappudu in the civil court anali tappa on the civil court kaadu. So that, my dear friends, the problem is there with the fourth part. Fourth part has an error. On the civil court kaadu, in the civil court. Now question number 59. Here it is for you. Chadukondi mitrama. Come on. Yes. Now let me. Rajguru asked the servant to hang 2 identical golden parts from identical chains అన్నాడు. దేనికి హ్యాంగ్ చేయమన్నాడో చెప్పాలి. ఫ్రమ్ ఐడెంటికల్ చైన్స్ కాదు, 2 identical chains. To hang 2 identical golden parts to identical chains. Now question number 60. చదవండమ్మా. సీన్ అనే పదాన్ని వాడగలమా? ఎవ్రీబడి అనేటువంటిది సబ్జెక్ట్ అయినప్పుడు సీన్ ద బ్యూటిఫుల్ పెయింటింగ్ అండ్ ప్రైజ్డ్ ఇట్ ఎక్సెప్ట్ సూరజ్ అన్నాడు. ప్రైజ్డ్ రెండో యాక్షన్ గా తీసుకున్నట్లయితే వెన్ దేర్ ఆర్ 2 యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, ఎర్లియర్ యాక్షన్ షుడ్ బి past perfect మిత్రమా, దట్ ఈస్ హ్యాడ్ ప్లస్ V3 మిత్రమా. హ్యాడ్ ప్లస్ V3 గా తీసుకున్నప్పుడు హ్యాడ్ సీన్ అని అనొచ్చు. లేదు మాస్టారు, ఇలా చూసి అలా ప్రయత్ చేశాడు, గ్యాప్ లేదు, 2 యాక్షన్స్ గా నేను తీసుకోనంటారా? సీన్ కాకుండా సా అప్లై చేయండి. ఎవ్రీబడి సా ద బ్యూటిఫుల్ పెయింటింగ్ అండ్ ప్రైజ్డ్ ఇట్. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, ద ప్రాబ్లమ్ ఈస్ దేర్ విత్ సీన్. ఇట్ షుడ్ బి హ్యాడ్ సీన్ ఆర్ సా. So the problem is there with the first option. So these are the error location that we have done. Now come here. 61. Reading comprehension. నాతో పాటుగా మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి. Here it is for you on the screen. Once upon a time there lived a generous and kind-hearted king. But the people in his kingdom were not happy with him because the king was too lazy and would not do anything other than eating and sleeping. Couch potato. He spent days, weeks and months in his bed, either eating something or sleeping. He became inactive. The king became a couch potato, and the people of the kingdom started to worry about the king dying. One day the king realized that he could not even move his body and was unable to move his feet. Unable to move his feet. He became very fat and his enemies started to make fun of him
by calling him fatty king and bulky king, etc. Finally, the king tired of his ill health, decided that he needed to do something about it. He invited specialized doctors from various parts of his kingdom and offered them generous rewards to make him fit. Unfortunately, none could help the king gain his health and fitness. Since the king was very cordial to his fellow people, many suggested renowned doctors to help him. He spent enormously, huge, but everything was in vain, useless. One fine morning, a holy man visited the kingdom of the king. He heard about the ill health of the king and told the king's minister to meet him at his place. When the minister met him, he informed the minister that he could easily cure the king. Hearing these words, the minister became very happy. He requested the king to meet the holy man to get rid of his ill health. The holy man resided at a distant place, far away, foreign place. Since the king could not move his body, he asked the minister to bring the holy man to the palace. But the holy man refused and ordered the king to come to meet him. After strenuous efforts, the king met the holy man. The holy man encouraged him and said that very soon the king would gain his health. He asked the king to come for treatment every day from the next day onwards. Also, the king was told that he would be treated only if he came on foot to the holy man's palace or place. The king was unable to walk even a few steps on the road, but accompanied by his followers, he reached the holy man's place. Unfortunately, the holy man was not available there, and his devotee requested the king to come and meet him the next day for treatment. This was repeated for 2 weeks, and the king never met the holy man and never got any treatment. Slowly, as the days progressed, the king started realizing that he felt a lot lighter, had lost a considerable amount of weight, and felt more active than before. Finally, he understood the reason behind the holy man asking him to reach his place by foot. By foot? No, on foot. Very soon the king regained his health and the people were very happy in his kingdom. Now, my dear friends, go through the question and try to find out the answer for yourself. I'll tell you what the answer is, but first you read it out. Which one of the following aspects about the holy man's personality comes across very strongly in the story? He was lonely. Holy man gurinchi adugutunnadu. He was not fond of the king. No. He was wise. Maybe. He was cunning. No. He was a cheat. No. Cheppandi ippudu answer emaindamma? Ma cheppali. Wise. Correct. 62. Why were the people of the kingdom worried? Try cheyandi. Why were the people of the kingdom worried? Their king was a tyrant. Nirankusa paripalana chestunnada? No. Their king had stopped governing the kingdom completely, and there was chaos everywhere? No. Gandargolam unda? Ledu. They were afraid that the holy man would end up killing their king? No. They were falling short of resources and the king was unable to help them. Yes, maybe, other than those given options. They were falling short of resources and the king was unable to help them. Ekkadena undemo chuddam. 1 kaadu, 2 kaadu, 3 kaadu, 4th one. ఎక్కడైనా ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఎక్కడైనా ఇచ్చినాడా? ఇవ్వనప్పుడు దానికోసం వర్రీ అవుతున్నారని ఎలా అంటాం? కింగ్ ఫ్యాటీ కింగ్, బల్కీ కింగ్ కాబట్టి అయ్యారు తప్ప అది ఎక్కడ ఆ మాట అనలేదు కాబట్టి అదర్ దాన్ దోస్ గివ్ ఆప్షన్స్. 5th ఆప్షన్. ఎనార్మస్లీ అనే పదానికి
ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. ఎనార్మస్లీ అంటే చాలా ఎక్కువగా, అండ్ మీగర్లీ అంటే చాలా తక్కువగా. మీగర్ అనే పదాన్ని మనం స్కేర్సిటీతో నేర్చుకున్నాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఎనార్మస్లీ అంటే చాలా ఎక్కువగా ఖర్చు పెట్టాడు, బాగా తక్కువగా ఖర్చు పెట్టాను ఏమన్నాం, మీగర్లీ అన్నాం. క్వశ్చన్ నెంబర్ 64. Which of the following can be the most appropriate title? The kingdom of health, no. The intelligent king, no. The king and his subjects, yes. Fatty king's journey to health. Question number 65. చాలా కార్డియల్ గా అంటే ఫ్రెండ్లీగా ఉండేవాడు, అందరితో చాలా ప్రేమగా ఉండేవాడు. దానికి ఆపోజిట్ వర్డ్ కావాలి. ఫెస్టివ్ కాదు, సారీ కాదు, డిస్కనెక్టెడ్ కాదు, అవాయిడింగ్ కూడా కాదు. కార్డియల్ గా కాకపోతే మరొకలా ఉండడము, చాలా రూడ్ గా ఉండేవాడు. Which of the following cannot be said about the holy man? He gave, cannot be said, okay. He gave the king several herbs. లేదు కదా, అది ఆన్సర్ ఇప్పుడు. కెనాట్ బి సెడ్, కెనాట్ బి సెడ్, కెనాట్ బి సెడ్. ఓకే, ఫస్ట్ వన్ రైట్. ఏ ఉంది. He had a different plan in his mind about how to treat. Yes, that is right. కాబట్టి అది మన ఆన్సర్ కాదు. He was an extremely busy man. No. So that A, no, C, no. So that our option 4 only A and C. Cannot be said. గుర్తుంచుకోండి, cannot be said. ఇప్పుడు which of the following can be said about the king? He did not care for his subjects. No. He was never interested in doing anything to improve his health. No. Initially did not realize that his sedentary lifestyle was making him fat. Only C. Which of the following is true according to the story? The king's enemy started behaving meanly towards the king. Only the king's minister was supportive of the king. None of the doctors came to the king's help when they were called. No. In the end, the king was left to a fate of ill health by the holy man. No. The king's enemy started behaving meanly towards the king because they called him fatty king, bulky king. Option number 1. Distant ante chala dooram ani cheppukunnam, far away. That is far away. Second option. Considerable ga undali ante significant ga undali ani ardham. That is option number 1. Understandable kaadandi, poor kaadu, perfect kaadu, total kaadu. Now 71. Yes. Ganga became the laughing stock of the village. కాదండి. Till today the pond. కాదండి. One day she heard అన్నప్పుడు ఎవరో తెలియదండి. One day the officer in charge. కుదరదండి. The officer in charge thought. లేదండి. Ganga was an illiterate woman అండి. Ganga was an illiterate woman who kept cows and buffaloes and her job was to deliver milk to the people living nearby. Ganga became the laughing stock కాదండి. Till today the pond workout అవదండి. Yes, one day, yes, officer ఇంకా రాలేదు. One day she heard that the soldiers were setting up a camp near the village and she immediately offered to supply them with milk, curd, butter and ghee provided they did not pay her but kept the money they owned her with them. నేను పాలు పోస్తాను మీకు, కానీ బటర్ మిల్క్, బట్టర్ అన్ని ఇస్తా, నాకు మాత్రం డబ్బులు వద్దు, డబ్బులన్నీ మీ దగ్గరే ఉంచండి అంది ఆవిడ. సో దట్ ఈజ్ ఏమైంది అప్పుడు? One day the officer in charge, no. Till today the pond, no. Yes. The officer in charge thought she was scared of keeping money at home and agreed to the strange condition. ఇలా డబ్బులు తీసుకోకపోతే అప్పుడు గంగా became the laughing stock of the village, but she continued to supply the camp. Yes. ఇంకెవరు మిగిలారు మన దగ్గర? FCEA అయిపోతే BD. Yes. పాండ్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు డీ దగ్గర. One day the officer in charge told her that they would be leaving in a few months and handed over her earnings, but she refused and instead asked him to build a pond for the village as a payment for her supplies. Very good. Village కోసం పాండ్ కట్టమంది. Till today, the pond that the soldiers had constructed out of respect for Ganga's integrity and vision remains a source of water of the village. Now B.
ఎస్. గంగా ఒక ఇల్లిటరేట్ ఉమెన్ అయి ఉండొచ్చు. నియర్ బై వాళ్ళకి ఆమె పాలు పోస్తూ ఉంటుంది. సి, ఒకరోజు ఆమెకు తెలిసింది ఆమెకి విలేజ్ కి దగ్గరలో ఒక క్యాంపు, దాంట్లో సోల్జర్స్ ఉంటారు అని. ఈ అక్కడికి వెళ్ళి వాళ్ళకి పాలు పోస్తానని చెప్పింది. బట్ కెప్ట్ ద మనీ దే ఓడ్ హెర్ విత్ దెమ్, వాళ్ళతోటే ఉండాలని చెప్పింది. ఆఫీసర్ ఏమనుకున్నాడంటే డబ్బుల దగ్గర ఉంటే భయమేమో అని అనుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు ఏమనుకున్నారంటే నవ్వుకున్నారు ఈ అమ్మాయిని చూసి. ఒకరోజు ఆఫీసర్ గారు చెప్పినాడు, మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి, నీ డబ్బులు నువ్వు తీసుకో అని. అప్పుడు ఆమెంది, నాకు డబ్బులు వద్దు, ఈ మనీతో అక్కడ ఒక పాండ్ తయారు చేయమంది డీలో. ఈ రోజుకి కూడా అదే పాండ్ ఆ ఊరు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. సో దట్ ఎఫ్సిఈ ఏడిబి, ఎఫ్సిఈ ఏడిబి, ఎఫ్సిఈ ఏడిబి. ఎకనామిక్స్ ఎస్యూమ్ అన్నప్పుడు మిస్టేక్ వచ్చింది నాన్న. ఎస్యూమ్, ఏఎస్ఎస్ యు. సో దట్ ఎస్యూమ్ లో తప్పు వచ్చింది. ఏఎస్ఎస్యుఎంఈ, ఎస్యూమ్. యావరేజ్ కరెక్ట్, అండ్ దట్ వన్ అరౌండ్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమా, 77. The company is pushing its executives to generate more than a million what? A million orders. A million orders. ORDERS. New technology is changing our lives కాదు, lives. LIVES. Lives కాదు, lives for the better, and does not necessarily result only in more stress. That is lives. 79. To convert your dream into a reality. TIY కాదు, TY. Reality, TY. The scheme guarantees at least 100 days of employment to one member of every rural household. HOUSEHOLD, household. HOLD, OLD ఇచ్చినాడు అక్కడ తప్పు. Guarantees, employment, member, household కాదు, household. Wow. 81. One day King Raya asked Chaitanya, if a person is well educated, must he be extremely clever and intelligent? Chaitanya thought and said, Your Majesty, everyone who is educated is intelligent. The king asked, how to dash it to me? Just then the god came and said that the three learned men wanted to meet the king. Chaitanya at once said, Sir, can I validate my point now? The king dashed and called the men. In a few minutes the men dashed the court. Chaitanya gave each of them a short piece of silk and said, You all look dash educated, so please show us your intelligence by dash the king entirely with this piece of silk. The men tried. The length of the silk was short and did not cover the king Raya completely. Then Chaitanya stepped up. He said, Your Majesty, dash of standing. Please sit on your throne with your knees folded. The king dashed so. Now he was not so tall. Chaitanya at once covered him with the silk piece. King Raya smiled proudly at Chaitanya and said, I agree. Intelligence does not come from being educated. Well, else, to, besides, likewise. మీకు 5 ఇచ్చినాను. ఒకసారి మీరు మీ ఆన్సర్ ట్రై చేసుకోండి, తర్వాత నేను ఆన్సర్ చెప్తాను. 81 ట్రై చేయండి మిత్రమా. 10 out of 10 వస్తాయి, ట్రై చేద్దాం. 81. Yes, one day King Raya asked Chaitanya, if a person is well educated, must be extremely clever and intelligent. Clever and intelligent. తర్వాత ఏం వాడతారు? ఇంటెలిజెంట్ వెల్ అందామా, ఇంటెలిజెంట్ ఎల్స్ అందామా, బిసైడ్స్ అనగలమా, ఇంటెలిజెంట్ బిసైడ్స్ అనగలమా, ఇంటెలిజెంట్ లైక్ వైజ్ అనగలమా? లేదు. ఇంటెలిజెంట్. ఎస్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్ అమ్మా. 2 కరెక్ట్ అమ్మా. ఇంటెలిజెంట్ 2. ఎస్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 82. Do it. Now, yes. Chaitanya thought and said, Your Majesty, dash everyone who is educated is intelligent.
చదువుకున్న ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ కాదు. చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏంటో. నాట్ everyone who is educated is intelligent. The king asked how to dash. మరి దాన్ని ఎలా, how to dash 2 plus v1, how to verify. ఓకే, మీకు పదాలు ఇవ్వలేదా నేను, సారీ. 82లోనండి నాట్ ఎవ్రీ వన్ అండి. ఓకే 83 ఇస్తున్నాను తీసుకోండి. ద కింగ్ ఆస్క్డ్ హౌ టు డాష్ ఇట్ టు మీ. క్లారిఫికేషన్ కావాలా? కాదు, ప్రూఫ్ కావాలి. కాబట్టి ఏమందాం, హౌ టు ప్రూవ్ ఇట్ టు మీ. నౌ 84 ఫర్ యువర్ సెల్ఫ్. చదువుకోండి, 84 చదవండి, ప్రయత్నించండి 84 కూడా మీరు. హౌ టు ప్రూవ్ ఇట్ టు మీ. ఓకే. Just then the god came and said that 3 learned men wanted to meet the King Chaitanya. King Chaitanya at once said, sir, can I validate my point now? Validate. Okay. The king dashed and called the men. చెప్పండి, ఏమండి నా పాయింట్ నన్ను వ్యాలిడేట్ చేసుకోమంటారని చైతన్య అడిగినప్పుడు కింగ్ ఏమన్నాడు, కింగ్ ఏం చేశాడు? ఒకసారి 84 లో ఏమున్నాయో చూడండి. రిలాక్స్డా, ఎస్టాబ్లిష్డా, సెటిల్డా, ఆఫర్డా? నో, ద కింగ్ అగ్రీడ్ అండ్ కాల్డ్. 85 for yourself. Try చేయండి. Agreed and called them, and in a few minutes the men dash the court. Came the court అందామా, picked the court అందామా? arrived వాడాక అక్కడ ఇన్ను వాడాలేమో, కాబట్టి ఏం వాడుకుందాం? entered the court. Your answer right. Now 86. Chaitanya gave each of them a short piece of silk and said, you all look dash educated. Question number 86. Educated 86. Yes మిత్రమా, చెప్పగలరు, ట్రై చేయండి. You are going to get 1 mark. That is right, you are right. That is well educated. Exactly educated, far educated, great educated కాదండి, well educated. Now 87. So please show us your intelligence by dash the king entirely. అక్కడ తర్వాత వాక్యాలు ఎక్కడో చదువుకున్నాం. ఎస్ చెప్పండి. బై ప్లస్ వేర్ ప్లస్ ఐఎన్జి. సింకింగ్ అందామా, ప్లేసింగ్ అందామా, కోటింగ్ అందామా అంటే కాదు. దట్ ఈజ్ కవరింగ్ ద కింగ్ ఎంటైర్లీ విత్ దిస్ పీస్ ఆఫ్ సిల్క్. ద మెన్ ట్రైడ్, ప్రయత్నించారు. 88. 88 లో while the length of the silk was short and did no, and the length of the silk was short and did not know, yet no, yes, however the length of the silk was short and did not cover the king Raya completely. Then Chaitanya stepped up. He said, your majesty, dash of standing, please sit అన్నాడు. చెప్పండి, నుంచోడం కాకుండా కూర్చోమన్నాడు. అదర్వైజ్ ఆఫ్ స్టాండింగ్ అందామా, డిస్పైట్ ఆఫ్ అనకూడదు, బికాజ్ ఆఫ్ అనకూడదు, ఆల్టర్నేట్ ఆఫ్ అనలేము. ఇంకా అనగలిగిన పదం ఏముందమ్మా అక్కడ? ఇన్స్టెడ్ ఆఫ్. ఎస్, ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్ ప్లీజ్ సిట్ ఆన్ యువర్ థ్రోన్ విత్ యువర్ నీస్ ఫోల్డెడ్. మరి కింగ్ ఏం చేశాడు? అలాగే చేశాడు. ద కింగ్ డిడ్ సో, అదే విధంగా చేశాడు. నౌ హీ వాజ్ నాట్ సో టాల్. వీడు ఎలా చెప్పాడో వాడు అలాగే చేశాడు. ఒక్కసారి 81. Intelligent to your majesty, not everyone who is educated intelligent. How to prove it to me? 84. Okay. The king agreed and called the men. In few minutes the men entered the court. You all look well educated by covering the king. However, the length of the silk was short and it did not cover King Raya completely. Your majesty, instead of standing, please sit on your throne. The king did so.